హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ అండ్ హాల్స్. ఈరోజు యూట్యూబ్లో వైరల్ అవుతున్న మొహమ్మద్ కా షర్బత్ రెసిపీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక 1/2 లీటర్ దాకా పాలు తీసుకోవాలండి ఒక బౌల్లో. ఈ పాలు చిక్కటివే అవసరం లేదు, కొంచెం వాటర్ కలిపినవైనా పర్లేదు. ఇవన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఇలా పాలు తీసుకున్న తర్వాత ఒక 5 to 6 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత రోజ్ సిరప్ యాడ్ చేసుకోవాలి, ఒక 1.5 టేబుల్ స్పూన్. నేను రూ అఫ్జా యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది ఏ సూపర్ మార్కెట్స్లో అయినా ఈజీగా దొరికేస్తుంది. ఇలా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేసుకోకుండా మనం టేస్ట్కి సరిపడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని మొత్తం పాలలో కలిసేంత వరకు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు మొత్తం రోజ్ సిరప్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పుచ్చకాయ ముక్కల్ని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకొని ఈ రోజ్ మిల్క్లోకి యాడ్ చేసేసుకోవడమే. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసాం కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న షర్బత్ని ఈ గ్లాసెస్లో ఫిల్ చేసుకోవాలి. నేను ఇలా 2 గ్లాసెస్ని ఫిల్ చేసేసాను. తర్వాత థర్డ్ గ్లాస్లో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మనం మళ్ళీ షర్బత్ని ఫిల్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా షర్బత్ మొత్తాన్ని మనం గ్లాస్లో ఫిల్ చేసుకోవడమే. ఆ తర్వాత పైన గార్నిషింగ్కి కొన్ని పుచ్చకాయ పీసెస్ని యాడ్ చేసేయాలండి. అంతే అండి, చల్లని మొహమ్మద్ కా షర్బత్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.